శ్రీనివాస్ వస్తున్నావా? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలులో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయినటువంటి స్థానిక శాసనసభ్యులు వారు ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని వాళ్ళిద్దరూ ఏ రకంగా పచ్చి అబద్ధాలు వల్లే వేస్తూ ఒంగోలు నగర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారనేది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు పూసగుచ్చినట్టుగా వివరించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఎర్రజల్ల దగ్గర ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్న 800 ఎకరాల్లో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకేసి ఆపేరని చెప్పారు. ఇది ఒక్కసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ కొడుకు ఏం మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, మీరు ఆ ఇంటర్వ్యూ క్లిప్ తెప్పించుకొని చూడండి. ఆ ఇంటర్వ్యూలో బాలినేని ప్రణీత్ రెడ్డి సన్ ఆఫ్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడాడంటే, ఈ అంశం కోర్టులో ఉందని మాకు తెలుసు, కానీ మేము ఇదంతా పనులన్నీ పూర్తి చేసే లోపల కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని మేము ఊహించి ఇందులో దిగి ఇప్పటికే 40 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నీ కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి నగరం అంతా కట్టావు కదా ఈరోజు ఫ్లెక్సీలు. బాలినేని ప్రణీత్ రెడ్డి ఏం మాట్లాడాడు చూడు. ఇప్పుడు ఆ పెట్టిన 40 కోట్లు ఖర్చు పెట్టారు వృధా ప్రజాధనం. ఆ ప్రజాధనం ఖర్చు పెట్టి తవ్వినటువంటి మట్టి ఎక్కడికి వెళ్ళింది? నీ విజయం కూడా ఏర్పాటు చేసినప్పుడు శ్రీకరి విల్లాస్ కిస్ కాలేజ్ ముందు ఆ కొండ తవ్వి 40 కోట్లు ఖర్చు పెట్టి ఆ 40 కోట్ల మట్టిని తీసుకొచ్చి మళ్ళీ శ్రీకరి విల్లాస్ లెవెల్ చేసుకున్నావు నువ్వు భూమి. అంటే 80 కోట్ల ప్రజాధనాన్ని నీ ఇంట్లో వాడుకున్నావు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నీ కుమారుడు చెప్పినటువంటి ఇంటర్వ్యూ సాక్షిగా దీన్ని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆయన కుమారుడు ఒప్పుకున్నటువంటి అంశాన్ని. దీంట్లో తెలుగుదేశం పార్టీ పాత్రలు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పాత్ర కానీ అసలు ఎటువంటి లేనే లేదు. మైనింగ్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం పరిమితులు ఇవ్వడం అనేది, ఆ పరిమితులు వస్తాయని చెప్పి మేము ఊహించి జగనన్న కాలనీ అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పి నీ కొడుకు చెప్పిన వాటిని మేము తిరిగి పునరుద్ధరించిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. రెండోది, 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఇంకొక భాగవతాన్ని తెరదీశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. 25,000 మందికి కాదు, నువ్వు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానన్నా కానీ సంతోషమే తెలుగుదేశం పార్టీకి. ఆహ్వానిస్తాం. మాకు కానీ ఆహ్వాన పత్రం పంపించుంటే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా వచ్చేవాళ్ళేమో. ఆ కార్యక్రమం పేదల మీద జరుగుతుంది కదా అని. కానీ నువ్వు 25,000 ఇళ్ల పట్టాలు ఎంతమంది అర్హులకి ఇచ్చావు, ఎంతమంది అనర్హులకి ఇచ్చావు? నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి మీ వైసీపీ నాయకులు, కార్పొరేటర్ల భర్తలు, భార్యలు, వైసీపీలో ఉన్నటువంటి ఆడ మగ నాయకులు, కార్యకర్తలు, ఒక్కొక్క ఇళ్లలో కార్పొరేటర్ తల్లి, తండ్రి, బావమరిది, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 4 మొదలుకొని 8, ఒక్కొక్క ఇంట్లో 2కు మించి పట్టాలు, ఒక్కొక్క ఇంట్లో అర్హత లేని వాళ్ళందరూ నువ్వు ఇచ్చిన ఏ పట్టా అర్హత లేకపోయినా నువ్వు బల్క్గా ఇచ్చి పడేసే ఇళ్లలో 25,000 మంది పట్టాలు ఇవ్వటం అన్యాయం, చాలా అక్రమాలు చేస్తున్నావు అని చెప్పి నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు హైకోర్టులో వేశాడు. మేముగా వేసింది తెలుగుదేశం పార్టీ తరఫున. నీ వైసీపీ నాయకుడు వేశాడు నీ మీద, నువ్వు 25,000 పట్టాలు అక్రమాలు చేస్తున్నావని. ఈ అక్రమాలని వెలికి తీసే క్రమంలో మీ పార్టీ నాయకుడు మళ్ళీ నీ మీద ఇంకొక ఆరోపణ చేశాడు. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సాక్షిగా సభలో చెప్పారు. నేను ఎకరాకి 8 లక్షలు తీసుకున్నానంట అని. అంటే 600 ఎకరాలకి 48 కోట్లు నీ జోబులో జమైని అని చెప్పి నీ పార్టీ నాయకుడు చెప్పాడు. దీన్ని ప్రజలందరూ కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు మాట్లాడావు స్వయంగా. నేను మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను, నేను ఈ డబ్బులు తీసుకోకపోతే రాజకీయం చెయ్యలేనని చెప్పి ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రచార సందర్భం అన్ని ప్రసార సందర్భాలు చూపించి అన్ని ప్రజలు చూశారు. ఇప్పుడైనా నమ్ముతావు నువ్వు డబ్బులు తీసుకోలేదంటే? నీ నోటితో నువ్వు దొంగ నీతి, నీ 4 ఎన్ని భర్తలు తిరుగుతాయి, మలుపులు తిరుగుతూ కూడా తెలియకుండా మాట్లాడుతావు నువ్వు. నీ ఇంట్లో పని పిల్ల, అయ్యా మీ ఇంట్లో పని చేస్తున్నాను, పట్టా ఇవ్వలేదు మా ఇంట్లో అంటే, నీకు పని పిల్ల కూడా పట్టా ఇవ్వలేదు గొప్పగా చెప్పాడు. మా ఇంట్లో పని పిల్ల, నీకు ఇల్లు ఉంది, నీకు ఇల్లు రాదని అన్నాడంట బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇవి ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఒక అరగంటలో
ఫైండ్ అవుట్ చేసినటువంటి అనర్హుల లిస్ట్ ఈ పసుపు రంగులో పూర్తి చేసింది. ఇది ఒక 15 వరకు ఒక అరగంటలో చూసి తీసుకో. దీంట్లో ఇంటి పన్ను, ఇప్పుడు నివసిస్తున్న వారి ఇంటికి ఈ పన్ను కడుతున్నారు. కొత్తగా ఇప్పుడు జగనన్న లేఅవుట్లో వాళ్ళకి ఇది వచ్చింది, ఇల్లు వచ్చింది. అనర్హులు పాపం పని పిల్లకి మాత్రమేనా ఇల్లు ఉందని చెప్పి ఇల్లు ఇవ్వలేదు ఆ పని పిల్లకి. చూడండి ఇవన్నీ ప్రూఫ్స్. వీళ్ళందరికీ సొంత ఇల్లుండి, అసలు వీళ్ళ పేర్ల మీద సొంత ఇల్లుండి పన్నులు కడతా ఉంటే వీళ్ళందరికీ ఇల్లు వచ్చినాయి. ఎవరు వీళ్ళందరూ? వైసీపీ కార్యకర్తలు, నాయకులు. వీళ్ళందరూ చూడండి. అంటే ఒక అరగంటలో మేము ఇది తీసుకొచ్చామండి. ఇది కాకుండా ఊరిక ఫేక్గా ఆరోపణలు చేయట్లా. వాళ్ళు కడుతున్న ఇంటి పన్ను, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నటువంటి ఇంటి పన్నులు చూడండి. వరుసగా వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు, వాడి ఆ ఇంటికి కడుతున్న ఇంటి పన్ను, వాడికి వచ్చినటువంటి ఇప్పుడు లేఅవుట్లో వచ్చినటువంటి ఇంటి నంబరు, పిఆర్కి నంబర్లు ఇచ్చారు. ఆ ఇంటి నంబరు ఎన్ని తీసాం? ఇదిగో ఇళ్లతో సహా ఇంటి పన్ను, ఇల్లు, వాడికి ఇప్పుడు ఇచ్చిన జగనన్న కాలనీలో ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు, ఇప్పుడున్న ఇంటికి కడుతున్న ఇంటి పన్నులు చూడండి. ఇవన్నీ ఇటువంటి అక్రమాలకు తెరదీసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనార్దన్ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద బురద తల్లుతూ 25,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ గారు 20,000 ఇచ్చారన్నారంటే 20,000లో మేమంటున్నాం కనీసం 5 నుంచి 10,000 మంది అయినా అర్హులు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ అక్రమాలన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా వీటన్నిటి వెలికి తీస్తాం. బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్రలో ఇళ్ల పట్టాలు అక్కడ బెల్లంకోట గారికి సంబంధించిన క్యాండీ ఫోటో తయారు చేస్తూ చిరంజీవి అనే తహసీల్దార్ సస్పెండ్ అయ్యాడు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇళ్ల పట్టాలు తయారు చేపిస్తుంటే ఆ రోజు కూడా ఆయన ఇచ్చిన తిట్టకి భరోసా పత్రం లాగా ఇళ్లకి స్లిప్పులు రాసి ఇచ్చాడు. ఆ చిరంజీవి ఏదో రకంగా ఉద్యోగంలో చేరి గుంటూరు ప్రమోషన్ మీద పోతే రీసెంట్గా సంవత్సరం క్రితం హైకోర్టు అతన్ని ప్రమోషన్ నుంచి మళ్ళీ రివర్స్ ఇచ్చింది. అంటే ఆర్టీవీగా ఉన్న చిరంజీవి మళ్ళీ ఎంఆర్ఓ ఒక సెక్షన్ ఆఫీసులో పని చేసుకుంటా ఉన్నాడు. కలెక్టర్ గారు మీకోసం చెప్తుంది దినేష్ కుమార్ గారు, రేపటి రోజున దీని మీద తెలుగుదేశం పార్టీ వదిలిపెడితే అక్రమాల మీద మేము చూపించినటువంటి మీరు ఇచ్చిన లిస్టులో మీరు అఫీషియల్గా చూపించిన 20,000 ఇళ్ల పట్టాలు తీసినటువంటి అక్రమాలు ఇవన్నీ ఇంకా తీస్తాం. తీసిన తర్వాత దీని మీద న్యాయపరమైన చర్యలకు వెళ్తాం. నిజమైన అర్హులకు ఇవ్వాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పేదలకు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే క్రమంలో జనార్దన్ గారు నేను ఒక ఇళ్ల పట్ట అన్న ఇచ్చావా అన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. మా నగర అధ్యక్షులు వారు చెప్పారు, స్థల సేకరణ చేయటం మాది, నీ అదృష్టం పాటు నువ్వు వచ్చి పట్టాలు ఇవ్వటం. ఇచ్చిన పట్టాలకి ఇంతవరకు పొజిషన్లు లేవు, తగ్గుకుంటా ఉన్నారు. 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే నీ అనుచర గణం 9వ డివిజన్లో ఏం చేశారు? ఒక నెల క్రితం హైకోర్టులో ఉన్నటువంటి పట్టాల్ని, హైకోర్టు ఉత్తర్వులు, నిషేధ ఉత్తర్వులు ఉన్నటువంటి పట్టాల్ని అక్రమంగా సొసైటీకి ఇటువంటి పట్టాలని అక్రమంగా స్వాధీనం చేసుకున్న అంశం కాదంటే నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పు. 9వ డివిజన్లో నీ అనుచరులు చేసే అక్రమాల గురించి చెప్పు. హైకోర్టు ఉత్తర్వులు కూడా, నిషేధ ఉత్తర్వులు కూడా ఉల్లంఘించి 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తావు. నువ్వు 25 పట్టాల మీద ఎందుకు పట్టాలి? నీ అనుచరు గణం అది 6 లక్షలు 5 లక్షలు చేసే పని అయితే మరి దీని మీద ఎందుకు పట్టారు వచ్చి నీ అనుచరు గణం? దీనికి సమాధానం చెప్పు. కలెక్టర్ గారు కళ్ళు మూసుకుపోయినా మీకు ఏమన్నా? వాడు అక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుంటా ఉంటారు వైసీపీ వాళ్ళు 9వ డివిజన్లో. మరి జనార్దన్ గారు ఒక పట్టాలను ఇచ్చాడని అంటావు నువ్వు. ఆయన కట్టించినట్టు కళ్ళ ముందు కనిపిస్తున్న రంగులు వేసుకున్నావు కదా టిట్కో ఇళ్ళకి. 16,000 కుటుంబాలకి న్యాయం చేయాలని ఆయన స్థల సేకరణ చేసి అందులో 6 నుంచి 7 గృహాలు కూడా నిర్మించి అపార్ట్మెంట్ తరహాలో పెద్ద పెద్ద సిటీస్లో ఒక తరంగా మనం కొత్తపట్నం పోతా ఉన్నా, రైల్లో కరవలు పోతా ఉన్నా కనిపిస్తా ఉంటే పెద్ద నగరం లాగా ఉందని ఆ రకంగా నిర్మించినటువంటి గృహాలని తుప్పు పట్టిపోతా ఉన్నా. అవన్నీ నువ్వు కట్టించావు. ఆడత్రి జగన్మోహన్ రెడ్డి కట్టించాడా? చంద్రబాబు నాయుడు గారు ఆయనలో దామోదర జనార్దన్ గారు కట్టించినటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ నువ్వు ఇంకా స్థలాలు ఇస్తున్నావు. ఆయన కట్టించినటువంటి అపార్ట్మెంట్లు మూలన పెట్టేశావు, తుప్పు పట్టిపోయింది. 4 అంతస్తులు నువ్వు ఇచ్చే సెంటు స్థలం, ఆయన ఇచ్చేది ఇల్లు కట్టించే డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఫ్లాట్లు. ప్రజలందరూ ఏ రోజున కొత్తపట్నం పోయినా కరవతి వైపు వెళ్తున్నా కానీ మీరు చూడండి, అక్కడ
బహుళ అంతస్తుల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి అపార్ట్మెంట్లు. ఇంత ఇంకో పెద్ద అబద్ధం, మళ్ళీ 1100 కోట్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తాడంట. ముఖ్యమంత్రి అప్పుడే హామీ ఇచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఇది కూడా సభలో చెప్పాడు. మళ్ళీ 240 కోట్ల రూపాయలు అక్కడున్న కాలనీకి పైప్ లైన్ మంచినీటి సౌకర్యం కోసం ఇస్తాడంట. వా, మాకు అసలు మాకు ఏ రకంగా దీన్ని అసలు మాట్లాడుతున్న మాకు అసలు అర్థం కాని పరిస్థితి. సంవత్సరం క్రితం ఊరేగాడు 330 కోట్లు తెచ్చాడని మంచినీళ్ళకి. ఏడున్నాయి 330 కోట్లు? ఇప్పుడు ఈ 240 కోట్లు మంచినీళ్ళకేనండి. అక్కడ ఇంకో 1100 కోట్ల రూపాయలు. ఆ 300 కోట్లు దాని 1100 కోట్ల రూపాయలు ఎప్పుడు వేస్తాడు? ఇంకో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంటే. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికలు వచ్చేసరికి ఏ రకంగా డబ్బు ద్వారా ప్రలోభాల ప్యాకెట్ కాదు కదా, చెయ్యి బాగా ఆడుతుంది కదా, డబ్బు విపరీతంగా ఆడుతుంది కదా. క్యాసినోలు అసలే మేము చెప్పిన మాటలే కదా, అతను చెప్పిన మాటలే కదా. క్యాసినోకి క్యాసినోకి వెళ్తా, అప్పుడప్పుడు క్యాసినోకి వెళ్తా, నేను అబద్ధాలు ఆడినా, అప్పుడప్పుడు నేను ప్యాకెట్ ఆడతాను. నిజం ఒప్పుకునేవాడు కదా. ప్యాకెట్ ఆడే మనసు ఎలా ఉంటుంది? డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఉంటుంది. మంచినీళ్ళ ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు మరొకసారి మోసం చేయడానికి సిద్ధపడ్డాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. వీటన్నిటిని కూడా మేము ఇంతతో వదిలిపెట్టాం. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారి వ్యవహారం కూడా ఇది తెలుస్తాం. వీటన్నిటి మీద ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఈ ప్రజల్ని ప్రలోభ పెట్టి, ఓటర్లు ప్రలోభ పెట్టే కార్యక్రమం నిన్నగాక ముందు జోగి రమేష్కు నోటీసులు ఇచ్చారు. కేవలం 2000 రూపాయలు పెంచినందుకే. ఇప్పుడు 1,00,000 రూపాయల ఇట్లు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇటువంటి ఇన్ని వేల మందికి ఇచ్చే ఓటర్లు ప్రభావితం చేసే కార్యక్రమం పెట్టినప్పుడు దీన్ని తప్పనిసరిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉంటాం. ఈ మధ్య చెప్పాడంటే చేస్తాడంతే. అసలు ఎందుకు కట్టుకున్నారో ఆ బ్యానర్లో ఎందుకు తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించారండి. నగర ప్రజలందరూ ఒకసారి మీరు కూడా 10 మందికి చెప్పండి, చెప్పాడంటే చేస్తాడంతే. నేను అడుగుతున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఏం చెప్పావు ఆయన? ఆయన కనపడలేదు ఈరోజు మాకు. మీకేమైనా కనిపించారండి పత్రికలు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడ జగనన్న ముఖ్యమంత్రి సభ మీద అక్కడ కనిపించాడు వేదిక మీద. మాగుంట శ్రీనివాసరెడ్డి నేను కలిసే పోటీ చేస్తున్నావు, ఆయన పోటీ చేయకపోతే నేను కూడా పోటీ చేయను అన్నట్టుగా సంవత్సరం నుంచి బాగా అవుతాడుగా. ఏడా మాగుంట శ్రీనివాసరెడ్డి? ఏడున్నారు వారు? ఆయనకి హ్యాండ్ ఇచ్చేసావు అంటే నీ అవినీతి భాగవతం కానీ, లేకపోతే నీ మాట తప్పుడు భాగవతంలో ఒక భాగాలు చెప్తున్నావు కొన్ని. 2009లో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నేను అసలు పోటీ చేయను అన్నాడు. 2009లో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నగర ప్రజలకి. 2009కి ఇప్పటికి ఇంకా నగర ప్రజలకి ఇప్పటికి పెరిగిపోయింది. అప్పుడు ఇంకా తక్కువ మంది ఉంది. 2009 ఎన్నికల్లో నగర ప్రజలకి రోజు నీరు ఇస్తామన్నావు, ఇచ్చావా? ఇందాక చెప్తున్నాడు మళ్ళీ 230 కోట్లు అక్కడ, 330 కోట్లు ఇక్కడ. అంటే ఏదో ప్యాకెట్ ముక్కలు లాంటివి చూపించాడు. 230 కోట్ల ప్యాకెట్ ముక్క ఒకటి. అంటే అవి ఉంటాయి కదా ఆసు ఏముంటాయి కీలు టైప్లో 230 కోట్ల కార్డు ఒకటి ప్యాకెట్ ముక్క. 330 కోట్లకు ప్యాకెట్ ముక్క ఇంకోటి చూపించి, 1100 కోట్లు ఇల్లు కట్టి ప్యాకెట్ ముక్క ఇంకోటి చూపించి, ఇవన్నీ నేను చేసేస్తా అంటా ఉన్నాడు. మేము అడిగాము ఇప్పుడు ఈరోజు అసలు నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నెరవేర్చావు నువ్వు ఈ నగరంలో? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా మేము ఒక మంచి సందేశం ప్రజలకు ఇస్తారు అని చెప్పి చాలా ఆశించాం. తెలుగుదేశం పార్టీ తరఫున మోసపోయినటువంటి బాలినేని అనుచరులు, బాలినేని ఏమంటారు రెండవ తరం నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ భర్తలు లేదా భార్యల చేతుల్లో మోసపోయినటువంటి డ్వాక్రా మహిళలకి ఏమైనా న్యాయం చేస్తాడేమో అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎవరైనా మాట్లాడతాడని చెప్పి చూసాం. దాని ఊసి లేదు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకి 100 కోట్ల పైన స్కామ్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని వాళ్ళని నడువున ఈరోజు వదిలేసి వాళ్ళని దాదాపుగా పరోక్షంగా వాళ్ళకి జరగబోయేటువంటి అభివృద్ధి కారకులైనటువంటి బాలినేని బృందం మీద ఏమైనా చర్యలు ఉంటాయి అని చెప్పి చూస్తే అవి లేవు. డ్వాక్రా మహిళలకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. పోనీ ఇదే బాలినేని భజన పనులు, బాలినేని భజన బృందం, బాలినేని ద్వితీయ శ్రేణి నాయకత్వం, వైసీపీ నాయకులు వాళ్ళ బాధితులైనటువంటి నగర ప్రజలు అనేక మంది స్థిరాస్తులు, చరాస్తులు
కష్టార్జితం పెట్టుకుంటున్న స్థలాలన్నీ పోయి బెంబేరెత్తిపోయి మాఫియా ముఠాలతో వచ్చి దాడులకు గురైనటువంటి ప్రజలకు ఏమైనా భరోసా ఇస్తారో ముఖ్యమంత్రి గారు చూసాం. ఆయన ఆ స్థలాల గురించి ఆయన మాట్లాడాల అంటే పరోక్షంగా ముఖ్యమంత్రి గారు ఈ బాలినేరి అరాచకానికి మీరు కూడా అండగా నిలుస్తున్నారా అని చెప్పి ఈరోజు నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. ఎవరికైనా స్థలాలు ఎక్కిప్పించారా? ఎవరైనా నిందితులను అరెస్ట్ చేశారా? నిందితులందరూ కూడా ముఖ్యమంత్రి సభలో పాల్గొన్నారేమో. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా తిరుగుతూ ఉన్నారు. ఆ స్థలాలు పొలాలు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు జీపీఏ తీసుకుని ఏకంగా మా మేయర్ అమ్మ 7 ఎకరాలు జీపీఏ తీసుకుని ముఖ్యమంత్రి పక్కనే ఉంది ఈరోజు. ఇంకా మిగతా నిందితులు ఆడుంటారు. ఆమె కూడా స్వయంగా ఒప్పుకుంది కదా 7 ఎకరాలు నేను జీపీఏ చేయించుకున్నానని. అదంతా తవ్విదిస్తే 7 ఎకరాలు చేయించడం లేదని చెప్పి రెవెన్యూ వాళ్ళు తేల్చారు కదా. మరి అటువంటి నిందితురాలు ఆమె పక్కన ఉంది ముఖ్యమంత్రి గారి పక్కన. అంటే ముఖ్యమంత్రి ఒక అబద్ధాల కోరు, ముఖ్యమంత్రి ఒక దగాకోరు, ముఖ్యమంత్రి హత్యారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సొంత చిన్న హత్య కేసులో ఇటువంటి ముఖ్యమంత్రి పక్కన మాలాంటి సచ్చిలు ఉంటారా? లేదా బాల్యలేని భజన వృద్ధులు అది సంఘ విద్రోహ శక్తులు ఉంటారా? అది కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాల్యని నువ్వు జనార్దన్ గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేయబాకు. ఎందుకంటే ఈ మధ్య ఒక పాలసీ మ్యాటర్ పెట్టుకున్నాడు కదా ముఖ్యమంత్రి. ఎవరైతే తిడతారో వాళ్ళకే ఇస్తారని టికెట్, ఎమ్మెల్యే టికెట్లు. అందుకని చెప్పి నువ్వు కూడా జనార్దన్ గారిని తిడితే నీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ స్థిరపరుస్తాను అనుకుంటున్నావేమో. నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది. జనార్దన్ గారు గెలవగానే అక్కడ ఉన్నటువంటి టిట్కోయిలు పేదల పరం చేయడమే కాకుండా సేకరించినటువంటి 25,000 ఇళ్ల పట్టాలు సేకరించిన వాటన్నింటినీ కూడా తప్పకుండా అర్హులందరికీ న్యాయం చేస్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి 2 సెంట్లు ఇస్తారు, 1 సెంటు కాదు. 1 సెంటు స్థలం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెప్పులు స్టాండ్ పెట్టుకోవడానికి లేకపోతే బాత్రూంలో బకెట్లు పెట్టుకోవడానికి సరిపోయే స్థలంలో ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అట్లాగా 2 సెంట్ల స్థలంలో జనార్దన్ గారు రాగానే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తారు. మోసపోయిన బాల్యని అనుచరుల చేతిలో, మోసపోయిన బ్యాంకుల చేతిలో దగా పడినటువంటి డ్వాక్రా మహిళల చేతిలో అక్కం చెల్లెములందరికీ తప్పకుండా న్యాయం చేస్తారు. స్థిరచర ఆస్తులు కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులు కోల్పోయిన ఈ ఒంగోలు నగర ప్రజలు కానీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనార్దన్ గారు రాగానే న్యాయం చేసి అటువంటి దుర్మార్గులందరూ శిక్షించి కటకడగల పంపించడానికి తెలుగుదేశం పార్టీ సదా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ